వీఐపీలు, సినీ తారలు, బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరినీ బుట్టలో వేసుకుంది ఒక గ్యాంగ్. మొత్తం 60 మందిని మోసం చేసిన ట్రాక్ రికార్డు వీళ్ళది. 150 కోట్లకు పైగా మోసం జరిగిందని ఓ అంచనా. ఇరీడియం, రైస్ పుల్లింగ్ పేర్లతో మోసం చేసిన గ్యాంగ్ లో 2 కీలక సభ్యులను కటకటాలకు పంపారు పోలీసులు. ఆ 2 ఎవరు, ఎలా మోసం చేశారు? కోహ్లీ, గంగాధర్ వీఐపీల్ని మోసం చేసిన కేటుగాళ్లు వీళ్లే. ఈ పాత్ర మన దగ్గరుంటే వేల కోట్లు వచ్చి పడతాయి. పక్కింట్లో బీరువాలో ఉన్న డబ్బులు అలా గాల్లో ఎగురొచ్చి ఇంట్లో వాలిపోతాయని కబుర్లు చెప్పి మోసం చేశారు. ఇరీడియం పేర్లు చెప్పి డ్రాప్ చేశారు. కష్టపడకుండా కోట్లు సంపాదించాలనుకున్న కొందరు వీరి మాటల్ని గుడ్డిగా నమ్మేశారు. అడిగినన్ని డబ్బులు ఇచ్చేశారు. ఇలా డబ్బు కోసం ఆశపడ్డది పేదోళ్ళో మధ్యతరగతి జనమో అనుకుంటే పొరపాటే. బాగా డబ్బున్న వాళ్లే అన్న విషయం కోహ్లీ గ్యాంగ్ ను విచారించడంతో బయటపడింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటు సినీ నటులు కూడా ఈ రైస్ పుల్లింగ్ పాత్రపై ఆశలు పెట్టుకున్నారట. మోసగాళ్ల దగ్గర క్యూ కొట్టి మరీ డబ్బులు కుమ్మరించారట. ఢిల్లీకి చెందిన కోహ్లీ 15 ఏళ్ల క్రితం కర్నూలు వచ్చి ఇరీడియం బాబా అవతారమెత్తాడు. ఇతని కస్టమర్లంతా వీఐపీలే. రైస్ పుల్లింగ్ బాబాగా ఫేమస్ అయ్యాడు. తన దగ్గర ఇరీడియంలో తయారు చేసిన రైస్ పుల్లింగ్ పాత్ర ఉందని చెప్పుకున్నాడు. వంశపార పర్యంతంగా ఈ పాత్ర దక్కిందన్నాడు. 8 ఇంచుల దూరంలో ఉన్న రైస్ ను సులువుగా లాగుతుందని నమ్మించాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రైస్ పుల్లింగ్ పాత్ర తన దగ్గర ఉందని ప్రచారం చేసుకున్నాడు. దీనికి అత్యంత శక్తులు ఉన్నాయి. 3,500 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పాత్రను తక్కువ ధరకు అమ్మేస్తాననడంతో వీఐపీలు కోహ్లీ బాబా దగ్గర క్యూ కట్టారు. దీన్ని కొని మిలియనర్స్ కావాలనుకున్నారు. ఇదే అదునుగా చూసుకుని కోహ్లీ గ్యాంగ్ భారీగా డబ్బులు వసూలు చేసింది. దీనికి తోడు తనకు యురేనియం నిక్షేపాలు ఉన్న స్థలం తెలుసునని, తవ్వి బయటికి తీస్తే వేల కోట్లు వస్తాయని నమ్మించాడు. చాలా మంది ప్రముఖులను రాయలసీమ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఎక్కడెక్కడో తిప్పాడు. వీటిని బయటికి తీయాలంటే జర్మనీ నుంచి అధునాతనమైన పరికరం తీసుకురావాలని, ఇందుకోసం 10 కోట్లు ఖర్చవుతుందన్నాడు. తన దగ్గర 5 కోట్లు రెడీగా ఉన్నాయని, మిగతా డబ్బులు ఇస్తే తీసుకొచ్చి పరీక్షలు జరుపుతానని నమ్మించాడు. ఇలా చాలా మందిని నమ్మించి 150 కోట్లు వసూలు చేశాడని అంచనా. డబ్బులు ఇచ్చి మోసపోయిన వీఐపీలు పరువు పోతుందని బయటికి చెప్పలేదు. ఎన్ఆర్ఐ దయాకర్ రెడ్డి దగ్గర 7 కోట్లు వసూలు చేసి మోసం చేయడంతో అతను ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సిఐడి పోలీసులు వారం రోజులు బెంగళూరులో మకాం వేసి కోహ్లీతో పాటు గంగాధర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.